హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మొదటిగా టీఎస్పీఎస్సికి సంబంధించి నిరుద్యోగులకి శుభవార్త అండి. గ్రూప్ 1 యొక్క వయో పరిమితిని 46 సంవత్సరాలకి, జనరల్ కేటగిరీలో 46 సంవత్సరాలకి పెంచుతున్నారు. సో ఇప్పటివరకు 44 ఉండేది, ఈ 44ని 46 చేయటం జరిగింది. సో జనరల్ కేటగిరీలో 46 అయితే రిజర్వేషన్ అభ్యర్థులకి ఇది ఇంకొక 5 సంవత్సరాలు ఎడిషన్ అయ్యి 51 వరకు కూడా అవుతుందని ఇక్కడ మనకు న్యూస్ పేపర్ నుంచే తెలుస్తున్నది. సో 44 సంవత్సరాల జనరల్ కేటగిరీ వారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గీయులకు 49 ఏళ్ళుగా ఉన్న సంగతి తెలిసిందే. సో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 46 + 5 అంటే 51 ఇయర్స్ అవుతుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో అదేవిధంగా పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. సో ఇప్పటికే 3 లక్షల అప్లికేషన్స్ రావటం జరిగింది. ఈ ఏజ్ రిలాక్సేషన్ వలన మరో 1 లక్ష అప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో మొత్తం 4 lakhs అయ్యే అవకాశం ఉంది గ్రూప్ 1కి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నోటిఫికేషన్ని, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ని రద్దు చేసుకొని ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇస్తామని గతంలోనే తెలియచేయటం జరిగింది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే దాని గతంలో అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, గతంలో అప్లై చేసి రాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవాలా అంటే అవసరం ఉండదు. ఏదైతే కొత్తగా ఇస్తున్న ఈ నోటిఫికేషన్కి గతంలో ఉన్న వాళ్ళు అదేవిధంగా కొనసాగుతారు. అప్పుడు గతంలో చేసుకొని వాళ్ళు ఈ ఏజ్ రిలాక్సేషన్ వలన లబ్ధి పొందేవాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకుంటారు. ఇది ప్రాథమిక అంశాలు. వీటిలో ఉన్న మార్పులు చేర్పులు ఉంటే గవర్నమెంట్ తెలియజేసిన దానికి అనుగుణంగా నేను కూడా మీకు కమ్యూనికేట్ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు 4 లక్షల వరకు అప్లికేషన్స్ వస్తాయి. అందులో భయపడాల్సింది ఏమీ లేదు. 563 పోస్టుల వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో తెలంగాణలో ఇది అతిపెద్ద భారీ గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాదు. ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే రాదని తర్వాత వచ్చిన 100, 120 ఇట్లా పోస్టులతో రావటం తప్పితే ఈ స్థాయిలో గ్రూప్ 1 అయితే రాదు. సో ఏమాత్రం లిటిల్ బిట్ హోప్స్ ఉండి వర్క్ చేస్తామనుకున్న అభ్యర్థులు ఎవరున్నా కానీ వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ ఈ గ్రూప్ 1 మీద పెట్టడమే సమంజసం. సో కొద్దిగా ప్రయత్నం చేస్తే ఇక్కడ ఈజీగా మీరు సెలెక్షన్ అవుతారు. సో ప్రిలిమ్స్కి కావాల్సిన వర్క్ దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాం. సో మెయిన్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ అనేది మనము ప్రారంభించడం జరుగుతూ వస్తుంది. సో ఆన్సర్ రైటింగ్ అనేది 12th ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తున్నామని నేను మీకు గతంలోనే చెప్పాము. అంటే కమింగ్ మండే ఏదైతే ఉందో, సో మండే నుంచి ఈ వర్క్ మనం చేస్తాము. సో ఇక్కడ మరొక అంశం కూడా ఉంది. సో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, నోటిఫికేషన్ ఎప్పుడు? సో ఇక్కడ త్వరలో అంటున్నారు. సో ఈ త్వరలో అనేది ఎంత త్వరలో అనేది చాలామంది అభ్యర్థులకి సందేహంగా ఉన్నది. ఇక్కడ సమస్య ఏమి ఉన్నది అంటే ఆల్రెడీ గత నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ తిరిగి నిర్వహించమని హైకోర్టు తెలియజేయటం జరిగింది. సో ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సో ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో నుంచి దాన్ని విత్డ్రా చేసుకొని సో ఫ్రెష్గా నోటిఫికేషన్కి వెళ్ళాలి. సో గవర్నమెంట్ వేగంగా ప్రయత్నం చేస్తే ఇది ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకోవటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సుప్రీంకోర్టు నుంచి రావాల్సింది డిలే అయితే అప్పుడు ఎన్నికల తర్వాతనే నోటిఫికేషన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఒక స్పష్టత వచ్చే వరకు కూడా త్వరలో అంటే ఎన్నికల కోడ్ ముందే నోటిఫికేషన్ వస్తుంది అని మన అప్రోచ్ అనేది ఉంటుంది. దానికి అనుగుణంగానే 12th ఫిబ్రవరి నుంచి మనము ఆన్సర్ రైటింగ్ సెషన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా కారణం చేత ఈ ఎన్నికల
కోడ్ లోపు రాకుండా ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ వస్తే దానికి అనుగుణంగా ఇక్కడ షెడ్యూల్స్ని మనము మార్చుకుంటాము. సో ఇది మన అప్రోచ్. మీ అప్రోచ్ ఎట్లా ఉంటుంది, దానికి మీ టైం ఏ విధంగా ఉంది, టైం ఇన్ ది సెన్స్ మీకు చదువుకునే సమయం ఎంత ఉన్నది, వీటిని మీకు ఆర్థిక వనరులు కూడా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్గా. సో ఆర్థిక వనరులు ఈ స్థాయి అన్ని డిసైడ్ చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణయం అన్నది తీసుకోండి. ఎన్నికల ముందు వస్తే ఎంత ఫాస్ట్గా మీరు వర్క్ చేయాలి, ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ముందుగా ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ అనే విధంగా ఈ తర్వాత ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా అకార్డింగ్ మీరు ప్లాన్ చేసుకుంటూ రండి. సో మనం ఎన్నికల కోడ్ లోపే నోటిఫికేషన్ వస్తే మాత్రం 12th ఫిబ్రవరి నుంచి అయితే రన్ చేస్తూ ఉంటాం. ఏమైనా చేంజెస్ ఉంటే దానికి అనుగుణంగా అయితే ఆన్సర్ రైటింగ్లో మార్పు చేసుకుంటాం. ఆన్సర్ రైటింగ్ దీని యొక్క మెయిన్ ఇంటెన్షనే కరెంట్ ఇష్యూస్ ప్లస్ కన్వెన్షన్స్ రెండింటిని తీసుకొని వెళ్ళాలి అన్నది ముఖ్య ఉద్దేశం. ఎన్నికల సమయంలో ఏదైతే ఉందో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు మేజర్ డెసిషన్స్ ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోవటానికి అవకాశం ఉండదు. దాని తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మేజర్ డెసిషన్స్ అన్నీ రావటం జరుగుతుంది. సో ఇక్కడ మేజర్ డెసిషన్స్ నుంచి మనకు మెయిన్స్ ఎఫర్ట్స్ అన్నది పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో ఈ కారణంగా అల్టిమేట్గా ఏంటి, మనకు సెలక్షన్ కావాలి. సెలక్షన్ అన్నది ఏది పడితే అది చదివి ఎట్లా పడితే అట్లా రాసుకోవటం కాదు, ఒక ఆర్డర్ అన్నది మనం ఫాలో అవుతాం. సో దానికి అనుగుణంగా మన ప్లాన్ అన్నది ఉంటుంది. సో అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం త్వరలోనే రావాలని. సో త్వరలో వస్తే వెల్ అండ్ గుడ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఇస్తున్న నోటిఫికేషన్లో అంటే కొత్తగా వచ్చే ఈ నోటిఫికేషన్లో ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని ప్రతి అభ్యర్థి కోరుకుంటున్నారు. లీగల్ ప్రాబ్లమ్స్ ఇంకా భరించే ఓపిక ఎవరికీ లేదండి. సో హడావిడి పడి ఇప్పుడు ఏదో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ నోటిఫికేషన్ కాస్త లీగల్గా మళ్ళీ ఛాలెంజ్ అయ్యి కోర్టుకి పోతే ఇక విలువైన సమయం అంటూ మొత్తం మనం కోల్పోతూ వస్తాం. ఇక అంత కన్సిస్టెన్సీగా ముందుకు వెళ్ళే ఓపికలు కూడా కష్టమవుతుంది. సో ఏదొచ్చినా కానీ లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ముందుకు వెళ్తే అందరికీ బాగుంటుంది. ఒక 2 నెలలు లేట్ అయినా పర్వాలేదు, కానీ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళి మళ్ళీ అది అక్కడ ఆగి కోర్టుకి వెళ్ళిన తర్వాత అది 3 నెలలు పడుతుందో 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో తెలవక అయోమయ స్థితిలో కన్నా అన్నిటినీ క్లియర్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషను ట్రాన్స్పరెంట్ ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఒకవేళ లీగల్గా ఛాలెంజ్ అయినా దాన్ని వేగంగా పరిష్కరించగలుగుతామన్నప్పుడు నోటిఫికేషన్కి వెళ్తే బాగుంటుందని ఇప్పటికే సఫర్ అవుతున్న ప్రతి నిరుద్యోగి కూడా భావిస్తున్నారు. వ్యక్తిగతంగా మా అభిప్రాయం కూడా ఇదే. నోటిఫికేషన్ అయితే త్వరగానే రావాలని అందరం కోరుకుంటున్నాం. బట్ లీగల్గా ఇరుక్కున్నామంటే ఇంకొకసారి ఇంకా అది ఎప్పటికవుతుందో ఏంటో అన్నట్టుగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేగంగా తమ నిర్ణయాలను ప్రకటిస్తారని మనం భావిస్తున్నాం. ఇది టీఎస్పీఎస్సికి సంబంధించి. ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి 25th ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. రివిజన్స్ సంఖ్యని బాగా పెంచండి. సో ఇది మంచి అవకాశము. సో మ్యాక్సిమం రివిజన్స్ చేస్తే మంచి బెనిఫిట్ అన్నది ఇక్కడ మీరు చూస్తారు. సో వీళ్ళకి సంబంధించి కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ యూనియన్ కల్చరల్ మినిస్టర్ కృష్ణారెడ్డి గారు ఇనాగ్రేట్స్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ అంటే శాసనాలకి సంబంధించింది. సో భారతదేశంలో వివిధ శాసనాలు ఉన్నాయి. అశోకుడి శిలాశాసనం అని, ఆ విధంగా జూనాగఢ్ శిలాశాసనం అని, నెంబర్ ఆఫ్ మనము శిలాశాసనాలు అవన్నీ కూడా చదువుతున్నాం. సో ఈ శిలాశాసనాలు ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా డిజిటల్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్లో తెలియజేయటం జరిగింది. సో బడ్జెట్లో భారత్ షేర్డ్ రిపాజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్, భారత్ శ్రీ అని దీన్ని ఒక ప్రోగ్రామ్ని ప్రకటించటం జరిగింది. సో భారత్ శ్రీ SHRA, శ్రీ అంటే షేర్డ్ రిపాజిటరీ ఆఫ్
ఇన్స్క్రిప్షన్ అంటే శాసనాలు తెలియజేస్తుందే కదా. సో ఈ శాసనాలన్నీ కూడా డిజిటలైజ్ చేయాలి. సో డిజిటలైజ్ చేసి ఎక్కడ పెట్టాలి అంటే ఏదో ఒక మ్యూజియంలో అయితే పెట్టాలి. సో ఆ మ్యూజియమే మన హైదరాబాద్లో ఉన్న సాలార్జింగ్ మ్యూజియం. సో ఇదంతా కూడా సాలార్జింగ్ మ్యూజియం అంటే ఇక్కడ ఒక 2 గదిలో 3 గదిలో తీసుకొని ఈ 3 గదుల్లో డిజిటల్గా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో వచ్చిన ఎవరైనా విజిటర్స్ ఉంటే అక్కడ వాళ్ళు క్లిక్ చేసుకొని బటన్ టచ్ స్క్రీన్ తోటి ఓహో ఇది అశోకుడి శాసనమా, ఓహో ఇది జూనాగఢ్ శాసనమా, ఇది ఇంకో శాసనమా, శాతవాహనుల శాసనం అని అక్కడ స్టడీ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ఉన్నది అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అంటే హైదరాబాద్ సాలార్జింగ్ మ్యూజియం అని గుర్తుపెట్టుకోండి. దాదాపు 1,00,000 ఇన్స్క్రిప్షన్స్ని డిజిటలైజ్ చేయాలన్నది వీళ్ళ ఆలోచన. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు చూడండి, యూనియన్ బడ్జెట్లో వాళ్ళు 2023లో తెలియజేశారు. సో ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్ వన్, ఇండియాలో ఎనర్జీ వీక్ని నరేంద్ర మోడీ గారు నిర్వహించడం జరిగింది. సో ఇండియా ఎనర్జీ వీక్ 2024 అన్నది గోవాలో నిర్వహించారు. సో ఈ గోవాలో దీన్ని ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ఇండస్ట్రీ FIPI అంటారు. ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ఇండస్ట్రీ వాళ్ళతో కలిసి దీన్ని నిర్వహించటం జరిగింది. సో దీన్ని మోడీ ప్రారంభించారు. ఈ ప్రారంభ సమావేశంలో ఆయన ఒక ముఖ్యమైన స్పీచ్ ఇస్తారు కదండి. ఆ స్పీచ్లో ఆయన తెలిపింది భారత్ రిఫైనింగ్ కెపాసిటీ ప్రజెంట్ 254 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. సంవత్సరానికి మనం క్రూడ్ ఆయిల్ దుబాయ్ నుంచి కానీ లేదా సౌదీ నుంచి కానీ క్రూడ్ ఆయిల్ తెస్తే దాన్ని రిఫైన్ చేయాలి. సో రిఫైన్ చేసినప్పుడు మనకు పెట్రోలు, డీజిల్, కిరోసిన్, నాఫ్తా ఇట్లాంటి బై ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఈ రిఫైనింగ్ చేసే మన కెపాసిటీ ఎంత ఉన్నది అంటే 254 మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం ఉన్నది. దీనిని 450 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానంకి 2030 నాటికి మేము చేయదలుచుకున్నామని ఈ ఎనర్జీ వీక్ సమావేశంలో ప్రధాని తెలియజేయటం జరిగింది. సో ఎనర్జీ సెక్టార్లో రాబోయే 5 సంవత్సరాల్లో $67 బిలియన్ మేము ఇన్వెస్ట్మెంట్స్ని చేయదలుచుకున్నాం. సో ఇందులో ప్రైవేట్ సెక్టార్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని ఇక్కడ ఇన్వైట్ చేయటం జరిగింది. సో ఇది దీంతో పాటుగా ONGC సీ సర్వైవల్ సెంటర్ని కూడా గోవాలోనే ఈయన ప్రారంభించారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు $67 బిలియన్ నెక్స్ట్ 6 ఇయర్స్. సో రాబోయే 5 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరంతో కలుపుకుంటే రాబోయే 6 సంవత్సరాలని ఇక్కడ 67 బిలియన్స్ మనం ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నామని చెప్పారు. ఇక్కడ 450 MMTPA బై 2030 ఈ టార్గెట్ కూడా ఇంపార్టెంట్. సో గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ఇక్కడ మనం ఇన్వైట్ చేస్తున్నాం. సో పాయింట్, ఇండియా ఎనర్జీ వీక్ ఎక్కడ జరుగుతున్నది? గోవాలో జరుగుతున్నది. ఇనాగ్రేషన్ చేసింది ఎవరు? ప్రధాని మోడీ. ఎవరు దీనికి స్పాన్సర్గా వచ్చారు, నిర్వహించారు? ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ఇండస్ట్రీ. మన టార్గెట్స్ ఏంటి? ఇది మెయిన్వి. నెక్స్ట్ సర్వైవల్ సెంటర్ ONGC వాళ్ళది ఎక్కడ? గోవా. థర్డ్ పాయింట్ ఇక్కడ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇది మనకు అమల్లోకి రావటం జరిగింది. ఈ యాక్ట్ అన్నది ఇక్కడ మీకు కనిపిస్తుంది. 5th ఫిబ్రవరి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తున్నది. ప్రొవిజన్స్ ఆఫ్ ANRF యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్. ఎప్పటి నుంచి? 5th ఫిబ్రవరి 2024 నుంచి. ఏంటండి ఇది అంటే వీళ్ళు ఒక ఫండ్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఫండ్ అన్నది వివిధ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు PhD చేస్తున్నారు, మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగస్వామ్యం అయ్యారు, ఏదో న్యూక్లియర్ టెక్నాలజీ మీద అయ్యారనుకోండి, మీకు డబ్బులు కావాలి. సో ఈ ఫండ్ నుంచి కొంత డబ్బుని మీకు అందజేస్తారు. అదేవిధంగా మీరు రెన్యూబుల్ ఎనర్జీ మీద రీసెర్చ్ చేస్తున్నారు, మీకు కొంత ఫండ్ ఇస్తారు. అదేవిధంగా ఇంకొకళ్ళు బయోటెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఫండ్స్ని సేకరించడం కోసం ఈ ANRFని తీసుకొని వచ్చారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనుసంధానం చేస్తున్నది. ఎవరిని అనుసంధానం చేస్తుంది? ఇక్కడ గవర్నమెంటు ఒకటి ఉన్నది, దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అంబానీ ఉన్నాడు,
ఆదాని ఉన్నాడు, టాటా ఉన్నాడు, ఇంకెవరన్నా మీరున్నారు, నేనున్నాను. సో మనందరం కూడా ఏదో 100 రూపాయలో, 1000 రూపాయలో, 1,00,000 రూపాయలో, 1,00,00,000 రూపాయలో, 100 కోట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇవ్వదలుచుకుంటే ఈ బాడీకి మనం ఇచ్చేస్తాము. చెక్ రాసి దీనికి పంపించేయండి, మీరు పంపించేస్తే ఆ డబ్బంతా ఇక్కడ కూడబెడతారు. ఉదాహరణకి ఒక 10,000 కోట్లు ఇప్పుడు ఉంటే మీలాంటి నాలాంటి ఇట్లా డబ్బున్న వాళ్ళ దాతల నుంచి సేకరిస్తే అది 1,00,000 కోట్ల రూపాయలకి చేరుతుంది. ఈ 1,00,000 కోట్ల రూపాయల నుంచి వివిధ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్కి డబ్బులు ఇవ్వచ్చని ఈ ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ని తీసుకొని వచ్చారు. సో దీనికి ఒక బాడీ ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో దానికి ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో దానికి 2 వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఒక వైస్ ప్రెసిడెంట్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంకొక వైస్ ప్రెసిడెంట్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీళ్ళు కాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్కి రిటైర్డ్ ఐఏఎస్ఓ లేకపోతే ప్రజెంట్ ఐఏఎస్ఓ వాళ్ళని కొనసాగించడం జరుగుతుంది. సో ఇట్ విల్ రీప్లేస్ ది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ యాక్ట్ 2008. గతంలో ఉన్న ఈ యాక్ట్ని రీప్లేస్ చేసి ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ 2023 రావటం జరిగింది. సో ఈ ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, దేన్ని రీప్లేస్ చేసింది అంటాడు. సెకండ్ పాయింట్ అనుసంధాన్, పేరులోనే ఉంది, పబ్లిక్ని ప్రైవేట్ని అనుసంధానం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే R&Dని ప్రోత్సహించడం కోసం కావలసిన డబ్బులు సేకరించటానికి. ఈ సెకండ్ పాయింట్ ఇక్కడ క్లియర్గా బొమ్మతో వేసి నేను ఇచ్చాను. థర్డ్ పాయింట్, దీనికి ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు ఈ బోర్డుకి అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ 2 వైస్ ప్రెసిడెంట్స్. ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నది చూడండి. సో దీనికి ఇప్పుడు సిఈఓగా ఈయన్ని నియమించారు. ఈ పేర్లు ఇవన్నీ అనవసరం, బట్ ఫాలో అవుతూ ఉంటే మంచిది. దీని కార్పస్ ఫండ్గా 50,000 కోట్లు ఇప్పుడే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ కలం. కలాం కాదు, కలం. కలం అంటే పెన్ను, హిందీలో కలం అంటే పెన్ను. కవచ్, కవచ్ అంటే తెలిసిందే కదా, యుద్ధ కవచాలు అట్లా అంటుంటాం. ఒక ప్రొటెక్షన్ తీసుకునేదాన్ని కవచ్ అంటాం. కలం అండ్ కవచ్ అనే ఒక డిఫెన్స్ ఫెస్టివల్ జరిగింది. సో ఇది సదరన్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఎక్కడున్నది, పూణేలో ఉంది. సో పూణేలో ఇది జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు దీన్ని ప్రారంభించారు. మరి ఏంటి ఈ ఫెస్టివల్ ఒక ముఖ్య ఉద్దేశం? మనం దీపావళి చేసుకుంటాం. దీపావళి ఎందుకు చేసుకుంటాం? సో నరకాసురుడు అనే ఒక రాక్షసుని చంపేసినందుకు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని దీపావళి చేసుకుంటాం. దసరా ఎందుకు చేసుకుంటాం? సో ఆ దశకంఠుడిని నిర్మూలించారు, చంపేశారు రాములు వారు. దానికి సంబంధించి రాములు వారు సెలబ్రేషన్గా దసరా చేస్తాం. అదేవిధంగా పాండవుల గురించి అదంతా తెలిసిందే కదా. ఈ విధంగా మనకు మహాభారతంలో కానీ, భాగవతంలో కానీ, భగవద్గీతలో కానీ, రామాయణంలో కానీ, అదేవిధంగా ఏన్షియంట్ అంటే చారిత్రపరంగా కొన్ని విజ్డమ్ వార్ టెక్నిక్స్, వార్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్నాయి. సో వాటి యొక్క రెలవెంట్ ఏమిటి, సో ఇండియన్ టెక్స్ట్ యొక్క రెలవెంట్ ఏమిటి అనేది స్టడీ చేయటము ఈ పెన్ను పని. దానిని ఉపయోగించుకోవటం ఈ కవచం పని. మనం ఈ అదేంటి రాజమౌళిది బాహుబలిలో త్రిశూల వ్యూహం అని ఇట్లా చూస్తాం కదా. సో అది త్రిశూల వ్యూహం అనేది ఇప్పుడు కాదు, గతంలో ఈ యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళు ఉపయోగించిందే. సో ఆ విధంగా ఇండియన్ టెక్స్ట్లో ఉండే రెలవెంట్ ఆ వ్యూహాలు ఏంటి, ఆ స్ట్రాటజీస్ ఏంటి, వాటి యొక్క థీమ్ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ డిస్కషన్ చేసేదే ఈ కలం అండ్ కవచ్. సో లార్డ్ రామా ఏం చేశారు, రామాయణం. సో రైట్ టు గో టు వార్. సో దేవుడు యుద్ధాలు ఎందుకు చేస్తాడు అంటే ఇగో ఉన్నది అక్కడ ఎందుకు. సో ఇట్లా వేరే వాళ్ళు వచ్చారు, ఇట్లాంటివి చేశారు, ఈ కథ ఇంత తెలిసిందే కదా. సో అక్కడ కూడా ఎలాంటి ఇథిక్స్ మనం ఫాలో అయ్యాము, వారు చేశాము, రైట్ కండక్ట్ వారు చేయాల్సిందే, ఆ టైంలో తప్పదు, బట్ ఇథికల్ కండక్ట్ కూడా మనము ఫాలో అయ్యాము. సో ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలని డిస్కస్ చేసేదే ఇది. అదేవిధంగా మహాభారత. సో పాయింట్ కంటెంట్ అయితే మీకు అర్థమైంది. కలం అండ్ కవచ్ డిఫెన్స్ ఫెస్టివల్ ఫస్ట్ పాయింట్ ఎక్కడ జరిగింది,
పూణే. థర్డ్ పాయింట్ ఎవరు ప్రారంభించారు. ఫోర్త్ పాయింట్ ముఖ్య ఉద్దేశము విజ్డమ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ రిలవెంట్ టు ఇండియా టుడే స్ట్రాటజీ నీడ్స్ అసెట్స్ అవి. ఫిఫ్త్ పాయింట్ ఇదే పూణేలో ఈ చౌహాన్ గారు 2 బుక్స్ని లాంచ్ చేశారు. ఒక బుక్ పేరు రష్యా గాజా తైవాన్ ఏ వరల్డ్ ఎట్ వార్, ప్రపంచం యుద్ధం దగ్గర ఉంది, యుద్ధం అంచున ఉంది. ఏ వరల్డ్ ఎట్ వార్ బై అజయ్ సింగ్. అజయ్ సింగ్ అనే ఒక రచయిత ఈ బుక్ రాశాడు. ఈ బుక్ని ఇక్కడ లాంచ్ చేశారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే బుక్ని విజయ్ కిషోర్ రాయటం జరిగింది. దీనిని కూడా ఈ ఫెస్టివల్లో రిలీజ్ చేయటం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. బుక్స్, దాని ఆథరు, ఎక్కడ లాంచ్ చేశారు. సో కలం అండ్ కవచ్ అన్నది ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ బీమ్స్టెక్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2024 క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇది ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. పేరులోనే ఉంది ఆక్వా అంటే నీటికి సంబంధించిందని బ్రీఫ్గా అర్థమైంది. బీమ్స్టెక్ అంటే ఇందులో ఉండే దేశాలన్నీ పాల్గొంటాయి. నీటిలో ఏం ఆటలాడతావు? ఒకటి స్విమ్మింగ్ చేస్తావు, 2 వాటర్ పోలో, నెక్స్ట్ డైవింగ్ ఈవెంట్స్, పైనుంచి కిందకు దూకటం. సో ఇట్లాంటివే కదా మహా అంటే. సో ఈ 3 అంశాలతోటి ఈ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు. సో ఈ స్పోర్ట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి 2024లో. దీని గురించి మన మోడీ గారు 2018లో 4th బీమ్స్టెక్ సమావేశంలోనే ప్రస్తావించారు. ఇట్లా ఈ బీమ్స్టెక్ దేశాలన్నీ కేవలం ఎకానమీ పాయింట్ ఒకటే డిస్కషన్ కాదు, కాస్త ఆడుకుందాం, ఇట్లాంటివి చేద్దాం, స్పోర్ట్స్ నిర్వహించుకుందాం అని చెప్పటం జరిగింది. సో ఆయన ఏ సమ్మిట్లో చెప్పారు అంటే 4th బీమ్స్టెక్ సమ్మిట్లో చెప్పారని గుర్తుపెట్టుకోండి. సో బీమ్స్టెక్ అంటే గతంలో నేను క్లియర్గా ఇచ్చాను ఎప్పుడు ఏర్పడింది అదంతా కూడా. మళ్ళీ ఒకసారి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ 97లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ ఢాకా, సభ్య దేశాలు 7 ఉన్నాయి. సో ఇది బీమ్స్టెక్. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, థాయి, మయన్మార్, శ్రీలంక ఇదంతా కూడా 7 మెంబర్ కంట్రీస్. బ్యాంకాక్ డిక్లరేషన్ 1997 ద్వారా ఇది ఫౌండేషన్ జరిగింది. ఇక దీని ఆబ్జెక్టివ్స్ చాలాసార్లు డిస్కస్ చేసిందే. పావర్టీని ఎరాడికేట్ చేయటం, క్లోజ్ అందరం కలిసి ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ XYZ ఒకసారి చూసుకోండి కావాలనుకుంటే నిదానంగా. నెక్స్ట్ ఉల్లాస్ మేళా, ఇది ఒకటి ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని NCERT వాళ్ళతో కలిసి ప్రారంభించారు. ఉల్లాస్ అంటే అబ్రివేషన్ చూడండి, అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ఉల్లాస్ యొక్క అబ్రివేషన్. యు అంటే అండర్స్టాండింగ్, ఎల్ అంటే లైఫ్ లాంగ్, ఎల్ అంటే లెర్నింగ్, ఫర్ ఏ అంటే ఆల్ అని, ఎస్ అంటే సొసైటీ. ఇది 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ స్కీమ్ అప్లై అవుతుంది. ఇప్పుడు స్కూల్కి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా 3 సంవత్సరాల తర్వాత నుంచి స్కూల్కి బయలుదేరాల్సిందే. ఇక వాళ్ళు స్కూల్కి వెళ్తారు, 15 ఏళ్ళ వరకు నడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ స్కూల్ ప్రోగ్రామ్ అది వేరు. కానీ చదువుకొని వాళ్ళు చాలామంది ఉండిపోయారు. వయోజన విద్య అంటాం మనం తెలుగులో, వయోజన విద్య. ఇక్కడ ఎవరో ఒక 25 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏమీ చదువుకోలే, సంతకం పెట్టడం కూడా రాదు. ఎట్లా మరి ఇట్లయితే కష్టం కదా. అందుకని ఇట్లా వయోజన విద్యను అందించాలని మనం ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే దానిని తీసుకొచ్చాం. అంతకుముందు అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే వయోజన విద్య, దీని తెలుగు ఇంగ్లీష్లో అడల్ట్ అంటే పెద్ద వయసు తెలిసిందే కదా. వయోజన విద్యని దాని పేరు మార్చాం ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని. సో దాంట్లో ఈ స్కీమ్ని తెచ్చాం, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. సో ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో మనము ఈ 2030 నాటికి 100% లిటరసీ రేట్ని అడల్ట్ ఎడ్యుకేషన్లో లిటరసీ రేటుని తేవాలి. అడల్ట్ వస్తే పర్వాలేదా, చిన్నపిల్లలు అక్కర్లేదంటే చిన్నపిల్లల్ని ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్తున్నాం కదా. ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్తే వాళ్ళు చదువుతారు. సో అల్టిమేట్గా 100% వచ్చేస్తుంది. ఇది ఉల్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ ఉల్లాస్ ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళు చదువుతున్నప్పుడు వీళ్ళకి ఈజీగా అర్థం కావాలి. మనం చిన్నప్పుడు ఒక చార్ట్ ఉండేది మనకు, ఇక్కడ అమ్మ బొమ్మ ఉండేసి ఆ అంటే అమ్మ అని,
లేదా ఇంగ్లీష్ మీడియం అయితే ఒక యాపిల్ బొమ్మ ఉంటుంది. ఏ ఫర్ యాపిల్ అని చదువుతూ ఉండేవాళ్ళం చూసారా, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని. అట్లా బొమ్మలతోటి చిన్న చిన్న పిక్చర్స్ అందజేస్తూ అట్లా ఉల్లాసంగా చదువుకోవాలని ఉల్లాసం మేళా 2 రోజుల పాటు దీన్ని నిర్వహించారు. సో 76 years ఆఫ్ ఇండిపెండెంట్ లిటరసీ హ్యాస్ గాన్ అప్ టు ఆల్మోస్ట్ 80% ఫ్రమ్ 20% నుంచి ఇంత దూరం వచ్చాం. ఇంకా ఒక్క 20% రీచ్ అయితే 100%కి చేరుకుంటామని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి 1037 crores-ని 2022లో కేటాయించారు. ఇది ఫస్ట్ 5 సంవత్సరాల ప్రోగ్రాం. 2027 నాటికి దాదాపు 5 కోట్ల మంది వయోజనులకి అక్షరాస్యత అందించాలి అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఉల్లాస్ అనే దాని ద్వారా 2030 నాటికి ఇంకా 5 కోట్ల మంది వచ్చేస్తే 100 crores అయిపోతుందని చెప్తున్నారు వీళ్ళు. బట్ ఎనీవే, పాయింట్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ NILP అంటారు. సో ఏ న్యూ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఎస్ట్వైల్ టర్మ్డ్ యాజ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఇందులో వచ్చింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది. బడ్జెట్ 1037 crores. 2030 నాటికి 100% లిటరసీ రేట్ చేరుకోవాలి. ఇది ఇక్కడ బ్రీఫ్. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2021 ఇది ఇప్పుడు ఫార్ములేట్ అయింది. దీన్ని నేను ఇది ప్రత్యేకంగా APPSC గ్రూప్ 2కి అయితే పెద్దగా ఇంత డెప్త్ లోపలికైతే వెళ్ళడు. దాదాపు ఎక్కడ కూడా 100% ఉండదు. ఇక్కడ దాదాపు వెళ్ళడు. ఇది TS ఆర్ AP గ్రూప్ 1 చదివేటప్పుడు సోషో ఎకనామిక్ రాస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ అన్నది సోషల్ ఎలిమెంట్ అవుతుంది మెయిన్గా. సో ఎడ్యుకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి ఎస్ఏ రైటింగ్కి వస్తుంది. అదేవిధంగా వయోజన విద్య అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా ఎస్ఏ రైటింగ్కి వస్తుంది. ఇది గతంలో APPSC ఉమ్మడి ఏపీలో దీని మీద వయోజన విద్య మీద వ్యాసం కూడా రావటం జరిగింది. అలాంటి సమయంలో ఈ ఎడ్యుకేషన్ ప్లాన్లో ఉండే ముఖ్యమైన కాంపోనెంట్స్ తెలుసుకుంటారు, ఇట్లా ఇన్డెప్త్గా వెళ్తారు అన్న కోణంలో ఇది ఇవ్వటం జరిగింది. సో TS మన అభ్యర్థులకి ఇది కొద్దిగా ఉపయోగపడుతుంది. మనం క్లాసులు ఇచ్చేటప్పుడు ఈ ఎస్ఐని చెప్తున్నప్పుడు ఈ అంశాలు కూడా కవర్ చేసుకుంటాం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది 2020 జూలై నుంచి దాన్ని అప్పుడు ఫార్ములేట్ చేశారు. ఇందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4.6లో UN ప్రకారం అడల్ట్ ఎడ్యుకేషన్ని మనము రీచ్ కావాలి. 2030 నాటికి అడల్ట్ ఎడ్యుకేషన్ మనం 100% రీచ్ అవుతామన్నట్టు ఇచ్చారు. ఇక్కడ అడల్ట్ ఎడ్యుకేషన్లో ఫౌండేషన్ అండ్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, చిన్న చిన్న అంకెలు చెప్పటం, ఇట్లాంటివన్నీ కూడా క్రిటికల్ లైఫ్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. బేసిక్ ఎడ్యుకేషన్ అంతా ఇవ్వటం జరుగుతుంది. వొకేషనల్ ఎడ్యుకేషన్, వీడిని ఇక్కడ కూర్చోబెట్టి పాఠాలు చెప్తే వాడికి ఇంట్లో బోవెవడు పెడతాడు. సో అందుకే ఏదో ఒక పని కూడా నేర్పిస్తారు. అండ్ కంటిన్యూయింగ్, అక్కడితో ఆగకుండా ఇంకా చదువు ముందుకి. చదువు అన్నది నిరంతర ప్రక్రియ అండి. సో 60 ఏళ్ళు వచ్చినా కానీ ఏదో ఒకటి మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా కానీ మనం చదువుతూనే ఉంటాం. చదవకుండా ఎవడు ఆపడు. సో అది లైఫ్ చదువుతున్నామా ఇంకోటి చదువుతున్నామా అనేది అందరికీ తెలిసిందే. సో చదువు అనేది అది భాగం జీవితంలో, బతికున్నంతకాలం అది కొనసాగుతుంది అది. సో ఇది ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఇది గ్రూప్ 1 స్థాయిలో. అండ్ తెలిసిందే ఆల్రెడీ 50 అద్వానీ గారితో 50కి టార్గెట్ హాఫ్ సెంచరీ కొట్టాం భారతరత్నలో. ఇప్పుడు మరో 3 కూడా అందుబాటులోకి వచ్చింది. చౌదరి చరణ్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు అండ్ స్వామినాథన్ గారు తెలిసిన వాళ్ళే కదా. ఇక రైతుల గురించి పాటుపడ్డ ఈయన ఎకనామిక్ రీఫార్మ్స్ పితామహుడు ఈయన ఇక అగ్రికల్చర్లో ఈయన్ని గ్రీన్ రెవల్యూషన్ పితామహుడిగా భారత్ సంబంధించి మనం పరిగణిస్తూ ఉంటాం. వీళ్ళ 3కి కూడా కేంద్రము భారతరత్నాన్ని ప్రకటించింది. అందరం ఆనందించదగ్గ విషయం. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. 14th or 15th ఫిబ్రవరి వరకు APPSC గ్రూప్ 2
కాస్త జాగ్రత్తగా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతుండండి. ఈ లాస్ట్ రోజుల్లో వచ్చే ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కూడా రావచ్చు, రాకపోవచ్చు. బట్ రెడీగా ఉండటం అన్నది ఏ ఎగ్జామ్కైనా ఇంపార్టెన్స్ ఉంటుంది. 25th ఫిబ్రవరి కాబట్టి ఒక 10 రోజుల ముందు వరకు కూడా కాస్త కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఇది ఏపీ వాళ్ళకి సంబంధించి. టీఎస్ వాళ్ళు రెడీగా ఉండండి. సో ఈ 2024 అన్నది మంచి లైఫ్ సెట్ అయ్యే సంవత్సరం, ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.